మహాశివుడు నిజంగా ఉన్నాడని మీరు నమ్మగలిగే 3 నిజాలు. ఇందులో నెంబర్ 3, 2013లో కేదార్నాథ్లో భారీ వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా కేదార్నాథ్లో ఉన్న ప్రతిదీ నాశనమైంది. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే కేదార్నాథ్ ఆలయానికి ఏమీ కాలేదు. దానికి కారణం ఒక భారీ రాయి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ సరిగ్గా ఆలయానికి వెనుక భాగాన వచ్చి ఆగింది. ఈ రాయి ఆలయం మునిగిపోకుండా నది ప్రవాహాన్ని అడ్డుకొని ఆలయానికి ఒక కవచం లాగా ఏర్పడింది. అయితే సరిగ్గా వరదల సమయంలో ఈ రాయి ఎక్కడి నుండి వచ్చింది అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియని మిస్టరీగా మిగిలిపోయింది. ఇక నెంబర్ 2, మౌంట్ కైలాష్ పర్వతాన్ని మహాశివుడి నివాస స్థలంగా చెప్తూ ఉంటారు. ఈ పర్వతం కన్నా 2000 అడుగుల ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఇప్పటి వరకు చాలా మంది పర్వతాధిరోహికులు ఎక్కగలిగారు. అయితే దానికన్నా 2000 అడుగుల చిన్నదైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక్క మానవుడు కూడా ఎక్కలేకపోయాడు. ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన వారు కొన్ని విచిత్రమైన అనుభూతులను ఎదుర్కొన్నారు. ఈ పర్వతం పైన కాలం వేగంగా గడవడాన్ని, అలాగే వయసు ఎంతో వేగంగా పెరగడంతో ఈ పర్వతం ఎక్కడంలో విఫలమయ్యారు. ఇక నెంబర్ 1, బిజిలి మహాదేవాలయం. ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై ప్రతి 12 సంవత్సరాలకోసారి పిడుగు పడుతుంది. అలా పిడుగు పడడంతో ఆలయంలో ఉన్న శివలింగం ముక్కలు ముక్కలుగా అవుతుంది. అలా ముక్కలైన శివలింగాన్ని అక్కడ ఉన్న పూజారి వరిపిండి వెన్నతో అతికిస్తాడు. కొన్ని నెలల తర్వాత ఆ శివలింగం గీతలు కూడా కనిపించకుండా చాలా అద్భుతంగా అతుక్కుంటుంది. దీన్ని చూస్తుంటే మనకనిపిస్తుంది ఇది యాదృచ్ఛికమా లేక భగవంతుని లీలా అని.